అనాకారి భార్య. ఒక గ్రామంలో ఈశ్వరదాసు అనే యువకుడుండేవాడు. వాడికి తెలివితేటలు మందంగా ఉన్నట్టు కనబడటం చేత వాణ్ణి చదువు కోసం గురుకులానికి పంపారు. ఈశ్వరదాసు గురుకులంలో చాలా కాలం గడిపి విద్యాభ్యాసం పూర్తి చేసి గ్రామానికి తిరిగి వచ్చి అడుగడుగునా తత్వజ్ఞానం ప్రదర్శించసాగాడు. అబ్బో, మనవాడు గొప్ప జ్ఞాని అయ్యాడు అని ఊళ్ళో వాళ్ళంతా మెచ్చుకున్నారు. విద్య పూర్తి అయింది కనుక ఈశ్వరదాసు తగిన కన్యను పెళ్లాడి ఒక ఇంటివాడు కాదగిన సమయం వచ్చింది. అతనికి తమ కుమార్తెలను కన్యాదానం చేయడానికి కొందరు సిద్ధపడ్డారు. ఆ గ్రామంలో పెళ్లి కావలసిన పిల్లలలో సుబాంగి అనే ఒక అమ్మాయి ఉన్నది. పిల్ల చాలా బుద్ధిమంతురాలు, ఇంటి పనులన్నీ చక్కగా చేస్తుంది. కాని అష్టవక్ర. పాపం, ఆమెకు కాళ్ళు, చేతులు, మెడ, నడుము, వీపు అన్నీ వంకరే. అటువంటి సుబాంగిని ఎవరు పెళ్లాడతారు? దానికి పెళ్లి కాదని అందరూ భయపడుతూ ఉండగా ఈశ్వరదాసు నేను పెళ్లాడతాను అన్నాడు. దగ్గర వాళ్ళు వద్దని ఎంత హెచ్చరించినా ఈశ్వరదాసు వినలేదు. భార్యా రూపవతి శత్రుహు, నేను సుబాంగినే పెళ్లాడతాను అన్నాడు. ఆహా, ఎంత ధర్మాత్ముడు అన్నారు ఊళ్ళో వాళ్ళు. ఈశ్వరదాస్కు పెళ్లి అయిన కొద్ది కాలానికి అతని తండ్రి పోయాడు. సంసార భారం ఈశ్వరదాసు మీద పడింది. అందుచేత అతను ధనాసకు పోకుండా తంబూరా తీసుకుని తత్వాలు పాడుతూ ఊరంతా తిరిగి బెచ్చమెత్తి ఏ రోజుకు కావలసినది ఆ రోజుకు తెస్తూ ఉండేవాడు. ఒకరోజు తనను గురించి ఊళ్ళో వాళ్ళు అనుకునే మాటలు అతని చెవులు పడ్డాయి. పాపం, దాసు చాలా యోగ్యుడు. ఏరి కోరి అష్టవక్రను చేసుకున్నాడు. కిందటి జన్మలో కన్యాదానం చేసి ఉండడు. ఈ మాటలలో దాసుకు నిజం ఉన్నదనిపించింది. కన్యాదానం చేసుకున్న వారికి చక్కని భార్యలు, అన్నదానం చేసుకున్న వారికి కడుపు నిండా తిండి దొరుకుతుందని అతను చదువుకున్నాడు. అయిన వాళ్ళు వద్దని చెబుతున్నా వినక అష్టవక్రను పెళ్లాడాడు. బుద్ధిహి కర్మానుసారిణి అనుకున్నాడు ఈశ్వరదాసు. అయితే అన్ని వక్రలు సరిచేసే ఈశ్వరుడున్నాడు. ఈశ్వరుణ్ణి గురించి తపస్సు చేస్తే ఆయన మెచ్చి తన భార్యను దివ్య సుందరిగా చేయగలుగుతాడు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? తన హృదయంలోనే ఉన్నాడు. శివోహం అనే దివ్య మంత్రాన్ని తన గురువుగారు ఎంతగానో వివరించి చెప్పారు. శివోహం అంటే అర్థం నేనే శివుణ్ణి, లేక నాలోనే శివుడున్నాడు అని. తనలో ఉన్న శివుణ్ణి అర్చించి సుబాంగిని సుందరాంగి చేసుకోవడానికి ఈశ్వరదాసు నిశ్చయించుకున్నాడు. అతను తన భార్యతో, రేపు నేను ఒక పని మీద పోవాలి. నాకు తట్టెడు బొబ్బట్లు, చెంబెడు నెయ్యి సిద్ధం చెయ్యి అన్నాడు. సుబాంగి అలాగే చేసింది. ఈశ్వరదాసు ఒక నిర్జన స్థలానికి పోయి కూర్చుని తనలో ఉన్న శివుణ్ణి తలుచుకుంటూ ఒక్కొక్క బొబ్బట్టును నేతిలో ముంచి శివోహం అంటూ నోట వేసుకోసాగాడు. త్వరలోనే అతనికి పొట్ట ఉబ్బుకు రాసాగింది. శివపార్వతులు ఈశ్వరదాసు పడే శ్రమ గమనిస్తూనే ఉన్నారు. పార్వతీకి జాలి పుట్టుకొచ్చింది. ఆమె ప్రేరేపించగా శివుడు అనుగ్రహించి పార్వతీ సమేతంగా ఈశ్వరదాసు ఎదుట ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. ఈశ్వరదాసు పార్వతీదేవి యొక్క అద్భుత సౌందర్యం చూసి వెంటనే తల దించేసుకున్నాడు. తన భార్యను అందగత్తుగా చెయ్యమని అడగటానికి కూడా అతనికి నోరు పెగలలేదు. అతని దుస్థితి చూసి అర్థం చేసుకుని శివుడు అతని చేతికి 3 రాళ్ళిచ్చి, వీటితో నీకు 3 కోరికలు సిద్ధిస్తాయి. ఒక్కొక్క కోరిక కోరుకుని ఒక్కొక్క రాయి విసిరివెయ్యి అని పార్వతీతో సహా అంతర్ధానమయ్యాడు. శివపార్వతులు ఎదుట ఉన్నంతసేపు ఊపిరి కూడా సరిగ్గా పీల్చలేకపోయిన ఈశ్వరదాసు తృప్తిగా పెద్ద నిట్టూర్పు విడిచి శివుడిచ్చిన రాళ్ళు తీసుకుని ఇంటికి వెళ్ళి నా భార్య జగదేక సుందరి కావాలి అంటూ ఒక రాయి విసిరివేశాడు. వెంటనే అష్టవక్ర కాస్త జగన్మోహినిలాగా మారిపోయింది.
సుబాంగి తన శరీరంలో కలిగిన మార్పు చూసి ఆశ్చర్యపోతుంటే ఈశ్వరదాసు ఆమెతో తాను చేసిన తపస్సు గురించి, శివపార్వతులు ప్రత్యక్షమే రాళ్ళివ్వటం గురించి చెప్పాడు. బాగుంది. ఇంకా 2 రాళ్లున్నాయి. వాటితో ఏం కోరుకుంటారు? మీరు మహారాజు కావాలని ఒక కోరిక కోరండి అన్నది శుభాంగి. వద్దు వద్దు, రాజునైతే యుద్ధాలు చెయ్యాలి. అహింస పరమో ధర్మః. అయినా నాకు కావలసిన ఒక కోరిక సిద్ధించింది. మిగతా వాటి సంగతి అవసరాన్ని బట్టి చూసుకుందాం అంటూ ఈశ్వరదాసు మిగతా 2 రాళ్లను గూట్లో దాచాడు. మర్నాడు ఈశ్వరదాసు తంబూరా తీసుకుని భిక్షకు బయలుదేరగానే సుబాంగి బిందె చంకన పెట్టుకుని తన అందం ఊళ్ళో వాళ్ళు చూడగలందులకు నీళ్ల రేవుకు బయలుదేరింది. అందరూ ఆమె అందం చూసి అద్భుతం చెందారు. కొందరు ఎరిగిన వాళ్ళు కూడా ఎవరమ్మా నువ్వు అని అడిగి ఆమె సుబాంగినని చెబితే నమ్మలేకపోయారు. దారిలో ఆగి పలకరించిన వాళ్ళందరితోనూ చాలాసేపు మాట్లాడుతూ సుబాంగి చాలాసేపటికి నీళ్లరేవు చేరింది. ఆ కిందటి రాత్రే ఒక రాజనర్తకి రాజభవనం నుంచి పారిపోయింది. ఆమె కోసం రాజభటులు ఉదయం నుంచి గాలిస్తున్నారు. వాళ్ళల్లో కొందరు నీటిరేవు ప్రాంతంలో వెతకడానికి వచ్చి సుబాంగిని చూసి ఆమె రాజనర్తకి అయి ఉంటుందనుకుని ఆమెను పట్టుకుని తీసుకుపోసాగారు. ఆమె ఎంత ఆక్రోశించినా వాళ్ళు వినిపించుకోలేదు. భిక్షం ఎత్తుతున్న ఈశ్వరదాసుకు తన భార్యను రాజభటులు పట్టుకుపోతున్నారన్న వార్త త్వరలోనే తెలిసింది. అతను వెంటనే ఇంటికి పరిగెత్తి గూట్లో ఉన్న రాళ్లల్లో ఒకటి తీసుకుని నా భార్య ఎలుగుబంటిగా మారి రాజభటులను భయపెట్టి తప్పించుకుని ఇల్లు చేరాలి అని కోరుకుంటూ ఆ రాయిని పారేశాడు. మరి కాసేపటికల్లా సుబాంగి ఎలుగుబంటి రూపంలో ఇంటికి తిరిగి వచ్చింది. ఆ ఎలుగుబంటిని చూస్తే ఈశ్వరదాస్కే కంపరం ఎత్తింది. తాను కోరుకున్న 2వ కోరిక జ్ఞాపకం వచ్చాక కాని ఆ ఎలుగుబంటి తన భార్యనని అతనికి తట్టలేదు. అతను వెంటనే గూట్లో ఉన్న 3వ రాయి తీసి నా భార్య ఎప్పటిలాగే అయిపోవాలి అనుకుంటూ దాన్ని అవతల పారేశాడు. సుబాంగి మళ్ళీ అష్టవక్రగా మారి అతని ఎదుట నిలబడింది. తమకున్న దాంతో తృప్తిపడాలని భార్యాభర్తలిద్దరూ నిశ్చయించుకున్నారు. కథ సమాప్తం.